జగన్ ఇవాళ నాంపల్లి కోర్టులో కూడా హాజరైన విషయం తెలిసిందే. ఇక దీని తరువాత మాజీ సీఎం జగన్ కూడా ప్రతిసారి కూడా నాంపల్లి కోర్టుకు వచ్చి హాజరు కానున్నారా? ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తిగత మినహాయింపు అనేది కూడా ఇప్పటితో క్యాన్సిల్ అయిపోయిందా? ఇక నుంచి జగన్ కూడా ప్రతిసారి కోర్టుకు వచ్చి ఇదే విధంగా వ్యక్తిగతంగా హాజరు కావాలా అనే చర్చ మొదలైంది. అయితే జగన్కి ఊరట కల్పించింది నాంపల్లి సిబిఐ కోర్టు. జగన్ వ్యక్తిగత మినహాయింపును కొనసాగించింది సిబిఐ కోర్టు. అయితే ఈరోజు ఏదైతే నాంపల్లి కోర్టుకు వచ్చి హాజరయ్యారో ఇది కేవలం ఏదైతే తను లండన్ పర్యటన వెళ్ళిన సమయంలో కూడా సిబిఐ ఒక పిటిషన్ దాఖలు చేసింది. జగన్ ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని సరిగ్గా ఫాలో అవ్వలేదు, ఫోన్ నెంబర్ కూడా సరిగ్గా ఇవ్వలేదు, మేము ఫోన్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అవ్వలేదని చెప్పి కూడా ఒక పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ మీదే విచారణ, కేవలం ఆ పిటిషన్ కోసమే జగన్ హాజరయ్యారు. ఏదైతే గతంలో ఒక వ్యక్తిగత మినహాయింపు ఉంది, తన మీద ఉన్నటువంటి ఛార్జ్ షీట్ల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కూడా కోర్టుకు వచ్చి ఆయన హాజరయ్యే వాళ్ళు కాదు. అదేవిధంగా ఆ వ్యక్తిగత మినహాయింపు తనకు డైరెక్ట్గా కూడా కోర్టుకు వచ్చి హాజరు కాకుండా ఉండేందుకు అవ్వాల్సిన అవసరం లేదన్న వ్యక్తిగత మినహాయింపును మాత్రం సిబిఐ కోర్టు కొనసాగించింది. గత 6 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కోర్టు మినహాయింపు ఏదైతే ఉందో ఆ మినహాయింపు అదే విధంగా కొనసాగుతుంది. జగన్ తరపున ఆ విచారణకు వచ్చినప్పుడల్లా జగన్ తరపున ఉన్నటువంటి లాయర్లే, వ్యక్తిగత లాయర్లు మాత్రమే హాజరవుతారు. ఇక అదే విధంగా వ్యక్తిగత లాయర్లు హాజరు కానున్నారు. నేడు జగన్ హాజరును రికార్డు చేసింది న్యాయస్థానం. జగన్ హాజరు కావటంతో కూడా విదేశీ పర్యటన పిటిషన్ కూడా ఇక క్లోజ్ అయిపోయింది. లండన్ వెళ్ళిన సమయంలో సిబిఐ వేసినటువంటి పిటిషన్ కూడా ఇప్పటితో క్లోజ్ అయిపోయింది. ఛార్జ్ షీట్ల విషయంలో మాత్రం ఎలాంటి విచారణ జరగలేదు. ఎందుకంటే ఈరోజు వచ్చింది ఛార్జ్ షీట్ల అంశంలో కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హాజరైన అంశం కేవలం నాంపల్లి కోర్టులో హాజరైన విషయం, లండన్ పర్యటన విషయం. ఆ ఛార్జ్ షీట్ అయితే ఇప్పటితో క్లోజ్ అయిపోయింది. ఇక నుంచి తన మీద ఉన్నటువంటి ఛార్జ్ షీట్ల మీద వ్యక్తిగత మినహాయింపు, అంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి హాజరవ్వాల్సిన అవసరం లేదు. గత 6 సంవత్సరాలుగా కూడా ఏదైతే వ్యక్తిగత మినహాయింపు కొనసాగుతుందో అదే మినహాయింపు కొనసాగుతుంది. కోర్టు ఆదేశాలతోనే జగన్ అయితే ఈరోజు విచారణకు హాజరవటం అయితే జరిగింది. కిరణ్, కోర్టు ఆదేశాలతోనే జగన్ ఇవాళ విచారణకు వచ్చినట్లు, ఇక నుంచి కూడా వ్యక్తిగత మినహాయింపు అనేది కూడా కొనసాగనున్నట్లుగా తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయన హాజరైన నేపథ్యము, ఆయన హాజరైన కేసు పూర్వాపరాలు మనం గమనించినప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ గత నెలలో ఏదైతే లండన్ పర్యటనకు వెళ్లారు, లండన్ పర్యటనకు వెళ్లే ముందు ఆయన సిబిఐ కోర్టును తలుపు తట్టారు. సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకొని ఆయన లండన్కి వెళ్ళడం జరిగింది. తన కుమార్తెలు లండన్ లో చదవడం వల్ల ఆయన వెకేషన్ కోసం లండన్కి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్ళిన తర్వాత ఏదైతే సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి సిబిఐకి అందుబాటులో ఉండాలని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన పాటించలేదు, కోర్టు షరతులను ఆయన ఉల్లంఘించాడు, ఆయన వ్యక్తిగత ఫోన్ నంబర్తో పాటు వ్యక్తిగత ఈమెయిల్ కూడా ఇవ్వలేదు, వేరే వ్యక్తిగత కార్యదర్శి నంబర్ ఇచ్చారు, వేరే ఈమెయిల్ ఇచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి బెయిల్ షరతులు ఉల్లంఘించాడు కాబట్టి ఆయన పర్యటన వెనువెంటనే రద్దు చేయాలని చెప్పి సిబిఐ కోర్టు పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఏదైతే జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ దాఖలు చేయమని నోటీస్ ఇచ్చింది. అయితే ఆ నోటీసుల పైన స్పందించిన జగన్మోహన్ రెడ్డి లాయర్లు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన తన పర్యటన 15 రోజులు ముగించుకున్న తర్వాత ఆయన తిరిగి ఇండియాకు వస్తారంటే చెప్పిన నేపథ్యంలో కొన్ని ఏదైతే జగన్ తరపున లాయర్లు వాదించిన అంశంలో జగన్ ఎక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు, గతంలో కూడా ఆయన విదేశాలకు వెళ్ళాడు, తిరిగి వచ్చిన నేపథ్యం చూసాము, ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అంటూ ఏదైతే జగన్ లాయర్లు కోర్టుకు నివేదించడం జరిగింది. అయితే అక్కడ సిబిఐకి సంబంధించిన లాయర్లు వాదనలు జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాలకు వెళ్తున్నారు కానీ ఆయన తిరిగి వచ్చిన సందర్భం ఇప్పటి వరకు కోర్టుకు కానీ లేదా సిబిఐకి కానీ తెలపలేదంటూ వారు అభ్యంతరం తెలిపారు. ఆ అభ్యంతరం పైన సిబిఐ న్యాయమూర్తి ఒక ఉత్తర్వు జారీ చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా సిబిఐ కోర్టులో హాజరు కమ్మని ఆదేశాలు జారీ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి తన పర్యటన 15 రోజులు పర్యటించిన నేపథ్యంలో ఆయన 2 రోజులు ముందుగానే ఆయన బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు చేరుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన పాస్పోర్ట్ ఏదైతే
డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కూడా సిబిఐ కోర్టు సమర్పించారు. ఏదైతే అప్పటికి ఆ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కోర్టుకు సమర్పించినప్పటికే జగన్మోహన్ రెడ్డి ఈ ఇండియాలో ఉన్నట్టు ఆ పాస్పోర్ట్ ఏదైతే జగన్ కి ఇచ్చిన బెయిల్ షరతులు కూడా పాటించినట్టు కింద కోర్టు కన్సల్ట్ చేసింది. అయితే ఏదైతే జగన్ కి వ్యక్తిగతంగా హాజరు కమ్మని సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఆ ఆదేశాలపైన జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఏదైతే నేను కోర్టుకు రావడానికి నాకు వచ్చిన ఇబ్బంది లేదు, నాకున్న Z+ కేటగిరీ భద్రత ప్లస్ కోర్టు సమయము, అంతేకాకుండా ఏదైతే తన పర్యటనకు ప్రభుత్వం తన పర్యటన ఖర్చులు ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ఏదైతే ఆయన హాజరైన సమయంలో ఏదైతే పోలీస్ భద్రత కావచ్చు, మరొక అంశాలు కావచ్చు, ఇవన్నీ ఈ ప్రభుత్వానికి అదనపు ఖర్చు కాబట్టి నన్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించండి అంటే ఆయన పిటిషన్ దాఖలు చేసి ఆ పిటిషన్ పైన వ్యతిరేకించిన సిబిఐ ఆయన్ను వ్యక్తిగతంగా హాజరు కమ్మని ఆదేశించింది. ఆయన ఈ నెల 21వ తేదీలోపు హాజరు కమ్మని సిబిఐ కోర్టు ఆదేశిస్తే ఆయన ఈ రోజు హాజరయ్యారు. అయితే ఈ రోజు హాజరైన విషయంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విదేశీ పిటిషన్ ఏదైతే తాను లండన్ వెళ్ళిన తర్వాత సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ మీద మాత్రమే జరిగిన విచారణ. ఆ విచారణకు సంబంధించిన పిటిషన్ జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి ఆ రోజు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోర్టులో హాజరయ్యారు, జడ్జి ముందు హాజరయ్యారు. అందుకు సంబంధించి ఏదైతే జగన్ హాజరైన విషయము కోర్టు రికార్డులు ఏదైతే కోర్టు రికార్డులలో నమోదు చేశారు. ఆ నమోదు కూడా 2-3 నిమిషాల కార్యక్రమం జరిగింది. అది జగన్ తరఫున లాయర్లు ఆ నమోదు కార్యక్రమాన్ని కంప్లీట్ చేశారు. ఇక్కడికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఈ పిటిషన్ ఏదైతే లండన్ కి వెళ్ళిన పిటిషన్ ను క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోజు హాజరైన విషయం కూడా కేవలం లండన్ కు సంబంధించిన పిటిషన్ కు సంబంధించిందే గాని ఆయన గత రెగ్యులర్ సిబిఐ కేసుకు సంబంధించిన వ్యవహారం కాదు అని స్పష్టంగా సమాచారం వస్తుంది. కిరణ్, అయితే ఇప్పటి వరకు కూడా కోర్టులో గత 6 సంవత్సరాలకు చూస్తే కోర్టులో హాజరు కానటువంటి జగన్ ఈసారి కోర్టుకు రావటం జరిగింది. తర్వాత ఛార్జ్ షీట్ల అంశంలో కూడా జగన్ వ్యక్తిగతంగా ఇదే విధంగా హాజరు కానున్నారా అని చెప్పి ఒక చర్చ మొదలైంది. ఆ వ్యక్తిగత మినహాయింపుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కిరణ్? జగన్మోహన్ రెడ్డికి ఏదైతే తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో కూడా ఆయన కోర్టు నుంచి నాకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వండి, నేను ప్రతి శుక్రవారం హాజరు కాలేని పరిస్థితి, నేను ఇన్ని 100 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నాను, ప్రజా సమస్యల కోసం పాదయాత్ర చేస్తున్నాను, నేను హాజరు కావాలంటే నాకు టెక్నికల్ గా సమస్యలు వస్తున్నాయి అంటూ ఆయన ఏదైతే సీఎం కాకముందు ఆయన ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో సిబిఐ కోర్టు దాన్ని అంగీకరించకపోవడం, ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం కూడా గతంలో మనం గమనించాం. ఏదైతే 2019 ఎన్నికల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకు ఉన్న బిజీ షెడ్యూల్లో తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సిబిఐ కోర్టును కోరడం జరిగింది. ఆ వ్యక్తిగత మినహాయింపు కూడా సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుని ఆయనకు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అదే మినహాయింపు స్టిల్ ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైనా కూడా ఏదైతే లండన్ పిటిషన్ సంబంధించిన అంశం ఆయన హాజరయ్యారు తప్పితే ఇక్కడ రెగ్యులర్ గా జగన్ పైన నమోదైన కేసుల వ్యవహారం కానీ జగన్ మీద జరుగుతున్న విచారణ కేసులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఏదైతే గతంలో సిబిఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నేటికి కూడా అమలు అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన 18 నెలల తర్వాత కూడా ఆయనకు అదే ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ ఆయన దేశంలో లేరు, ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారు, ఆయన అందుబాటులో లేరు అని న్యాయస్థానం ముందు సిబిఐ వాదించిన జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలోనే ఉన్నారు, హైదరాబాద్ ఏదైతే ఆంధ్రాలో ఉన్నారో ఆంధ్ర వీలైతే లేదంటే కర్ణాటక ఏదైతే బెంగళూరు సన్నివాసం ఉంటారు. కాబట్టి ఇందుకు తగ్గట్టుగా కోర్టు దగ్గర సమాచారం ఇచ్చారు. అందుకు సంబంధించిన ఆధారం ఉన్నాయి. ఏదైతే గత కేసుల నిమిత్తం నేడు హాజరు కాలేదు, కేవలం లండన్ పిటిషన్ కు లండన్ వెళ్ళాక వేసిన పిటిషన్ కు మాత్రమే ఈ రోజు విచారణ జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆ పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత హాజరు మినహాయింపు కూడా కొనసాగుతుంది. జగన్ తరపున వ్యక్తిగతంగా జగన్ లాయర్లు గతంలో హాజరవుతున్నారు, నేడు కూడా హాజరవుతున్నారు. ఈ రోజు హాజరైన విషయం అయితే ఈ రెండింటికి సంబంధం లేని వ్యవహారం. కేవలం లండన్ కి సంబంధించిన లండన్ కి వెళ్ళిన తర్వాత సిబిఐ చేసిన పిటిషన్ మీద ఆయన హాజరయ్యారు, కోర్టు రికార్డ్ చేసింది. అందుకు తగ్గట్టు ఆ పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ క్లారిఫికేషన్ కిరణ్.
ఇక గతంలో ఏదైతే వ్యక్తిగత మినహాయింపు ఉందో ఛార్జ్ షీట్ల అంశంలో అదే వ్యక్తిగత మినహాయింపు అయితే జగన్మోహన్ రెడ్డికి కొనసాగనుంది. ఈ రోజు ఏదైతే లండన్ వెళ్ళినప్పుడు దాఖలైన పిటిషన్ ఉందో ఆ పిటిషన్ ఈ రోజుతోనైతే క్లోజ్ అయిపోయింది.